థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ తెనాలి రామ అండ్ థీవ్స్. తెనాలి రామ అండ్ థీవ్స్ దాంట్లో మీనింగ్స్ చూస్తే జస్టర్ అంటే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ చెప్పి పీపుల్ని నవ్వించేవాడు. ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్ పీపుల్ లాఫ్ వచ్చేసి జస్టర్. అలాగే విట్ అంటే ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లవర్ అండ్ హ్యూమరస్ వే. వర్డ్స్ అనేవి క్లవర్గా హ్యూమరస్ వేలో యూజ్ చేయడం ఉండే ఎబిలిటీనే విట్ అని అంటారు. అలాగే బ్యాక్ యాడ్ అంటే ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్లో ఉండే, మన హౌస్కి వెనక ఉండే ఒక గార్డెన్ లాగా ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఇంటి వెనక ఉండే ఖాళీ స్థలము, లేకపోతే దాన్ని బ్యాక్ యార్డ్ అంటారు. డ్రా అంటే DRAW డ్రా. పుల్ ఆర్ డ్రాగ్ డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్. మనము సిస్టమ్ దగ్గర మౌస్ని పెట్టుకున్నప్పుడు దాన్ని పుల్ చేస్తాం కదా, అది పుల్ ఆర్ డ్రాగ్. ఫేమస్ అంటే నో అబౌట్ బై మెనీ పీపుల్, చాలామందికి తెలిసి ఉండడం, అప్పుడు ఫేమస్ అవుతారు. కేర్ఫుల్ అంటే వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ. వాల్యుబుల్ అంటే వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ. కేర్ఫుల్ అంటే విత్ గ్రేట్ అటెన్షన్, అదే కేర్ఫుల్గా చూడడం, అటెన్షన్తో చూడడం, విత్ గ్రేట్ అటెన్షన్. వాల్యుబుల్ అంటే వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ వచ్చేసి వాల్యుబుల్. రష్డ్ అంటే డన్ ఇన్ హర్రీ, త్వరగా ఫినిష్ చేయడం, రష్డ్. ఎస్కేప్ అంటే టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ నుంచి ఫ్రీ అవ్వడం త్వరగా, అది ఎస్కేప్. జస్టర్ అంటే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్ పీపుల్ లాఫ్. అలాగే విట్ అంటే వర్డ్స్ ఎబిలిటీ యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లవర్ అండ్ హ్యూమరస్ వే. అదే బ్యాక్ యార్డ్ అంటే ఇంటికి వెనక ఉండే ఖాళీ స్థలం. డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్. ఫేమస్ అంటే చాలామందికి తెలిసి ఉండడం. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా అటెన్షన్గా చూడడం. వాల్యుబుల్ అంటే వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ. రష్డ్ అంటే డన్ ఇన్ హర్రీ. ఎస్కేప్ అంటే టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, ఎస్కేప్. అలాగే ఆపోజిట్ వర్డ్స్ ఈ చిన్నవే ఆపోజిట్ వర్డ్స్. ఇన్ అవుట్, ఎంటీ ఫుల్, ఎంటీగా ఉంది ఫుల్గా ఉంది. ఓపెన్ క్లోజ్, ఓల్డ్ న్యూ, ఫాస్ట్ స్లో. ఇన్సైడ్ అవుట్సైడ్. అలాగే బిగ్ స్మాల్, రైట్ రాంగ్, RIGHT రైట్ రాంగ్. ఆఫ్టర్ బిఫోర్, అప్ డౌన్, పుల్ పుష్. ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్. అలాగే థర్డ్ క్లాస్లో ఇంకా దేని గురించి, ప్రాపర్ నౌన్ గురించి ఇచ్చున్నారు. ప్రాపర్ నౌన్ అంటే నౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద పర్సన్, ప్లేస్, థింగ్ పర్టికులర్లీ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్. వ్యక్తులు, పర్టికులర్గా ఒక వ్యక్తి, వస్తువు, ప్రదేశం గురించి తెలిపేది ప్రాపర్ నౌన్. తెనాలి రామ అని, శ్రీకృష్ణ అని పర్టికులర్గా ఆ పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి అది ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ అంటే ఒక బుక్ ఉంది, ఏ బుక్నైనా బుక్ అనే అంటాం, అది కామన్గా బుక్ అనే అంటాం. పెన్ ఉంది, ఏ పెన్ అన్నా దాన్ని పెన్ అనే అంటాం. అదే దానికి ఒక బ్రాండ్కి పేరు ఉందనుకోండి, బుక్కి పేరు ఉన్నిందనుకోండి, సైన్స్ టెక్స్ట్ బుక్ అంటే సైన్సే కదా, ఇది ప్రాపర్ నౌన్. కానీ బుక్ అంటే కామన్, అన్నిటినీ బుక్కే అంటాం. అలాగే పెన్ ఉంది, పెన్ అంటే ప్రాపర్ నౌన్. అలా కాకుండా రెనాల్డ్స్ పెన్ అంటే ఇది ప్రాపర్ నౌన్. మామూలు పెన్ అంటే కామన్ నౌన్. అట్లా ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి ద రెసిపీ బుక్లో మీనింగ్స్ వచ్చేసి కుక్ అంటే ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ అండ్ యాక్ట్ ప్రిపేరింగ్ ఫుడ్. ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు కుక్. అన్ఫార్చునేట్లీ అంటే అనుకోకుండా, అన్లక్కీలీ. వర్రీడ్ అంటే ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. వర్రీడ్ అంటే వర్రీగా ఉండడం, అన్హ్యాపీగా ఉండడం. అలాగే స్లైస్ అండ్ డైస్.
అండ్ డైస్ అంటే స్లైసెస్గా కట్ చేయడం. డైస్ అంటే పీసెస్, టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. కట్ ఆర్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. స్లైస్ అంటే డైస్. డెలీషియస్. డెలీషియస్ అంటే టేస్టీగా ఉండడం. టేస్టీగా ఉంటే డెలీషియస్గా ఉంది అని చెప్తారు కదా, అట్లాగా. కుక్ అంటే ఏ పర్సన్, ఫుడ్ ప్రిపేర్ చేసే అతను. అన్ఫార్చునేట్లీ అంటే అనుకోకుండా. వరీడ్ అంటే కొంచెం సాడ్గా ఉండడం. స్లైస్ అండ్ డైస్ అంటే టు కట్ పీసెస్ అట్లా. డెలీషియస్ అంటే టేస్టీ. నౌన్ నంబర్ అంటే నౌన్ నెంబర్ గురించి చెప్పున్నారు సెకండ్ లెసన్లో. సింగులర్ నంబర్, ఫ్లూరల్ నంబర్. నౌన్ ఎన్ని కైండ్స్? 2 కైండ్స్లో ఉంది, సింగులర్ మరియు ఫ్లూరల్. ఒకటి ఉంటే సింగులర్, 1 ఉంటే వన్. అదే మోర్ ఉంటే ఫ్లూరల్. సింగులర్ నంబర్. ఫ్రెండ్ అంటే ఒకరు, అలాగే ఫ్రెండ్స్ అంటే చాలామంది. మ్యాంగో అంటే ఒకటి, మ్యాంగోస్ అంటే చాలా, అట్లా. బుక్, బుక్స్. మీడియం, మీడియా. లీఫ్, లీవ్స్. బెడ్, బెడ్స్. మిక్సర్, మిక్సర్స్. స్టవ్, స్టవ్స్. ఇట్లా సింగులర్ నౌన్, ఫ్లూరల్ నౌన్. అలాగే ప్రొనౌన్. ప్రొనౌన్ వచ్చేసి వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్. నౌన్కి బదులుగా వాడతాం కదా, అది ప్రొనౌన్. ఐ, వి, యు, హీ, షీ, ఇట్ ఇవన్నీ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్. ప్రొనౌన్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అంటే వ్యక్తులను కానీ అలాగే వస్తువుల పేర్లకు బదులుగా ఉపయోగిస్తే పర్సనల్ ప్రొనౌన్. అలాగే ఎగ్జాంపుల్, పర్సనల్ ప్రొనౌన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ, వి అట్లా. అంటే వ్యక్తులకి బదులుగా ఉపయోగిస్తున్నాం కాబట్టి అది పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద లాయల్ మాంగూస్. దీంట్లో మీనింగ్స్ వచ్చేసి, గ్లోసరీ వచ్చేసి ట్రస్ట్. ట్రస్ట్ అంటే బిలీఫ్. ట్రస్ట్, బిలీఫ్. అలాగే క్రాడిల్, CRADLE. క్రాడిల్ అంటే ఏ బేబీ బెడ్. బేబీ బెడ్ని క్రాడిల్ అని అంటాము. అలాగే గార్డ్ అంటే సేవ్ చేసేవాడు, సేవ్ చేసేది. అంటే మనకి ఫోన్కి పౌచ్ గార్డ్ వేస్తాం కదా, స్క్రీన్ గార్డ్, అట్లా సేవ్ చేసేది. అది సేవ్ చేయడానికే కదా. గార్డ్, సేవ్. రిటర్న్ అంటే కమ్ బ్యాక్ వచ్చేసి. రిటర్న్ అంటే కమ్ బ్యాక్, మళ్ళీ వెనక్కి వచ్చేది. స్టెయిన్స్ అంటే మరకలు. ఏ కలర్డ్ మార్క్, ఒక వైట్ దాని మీద ఏదన్నా మరక పడితే దాన్ని స్టెయిన్ అంటాం కదా, అట్లాగా ప్లెయిన్ మార్క్. వొకాబులరీ వచ్చేసి ద కౌ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్ ఇచ్చారు, డొమెస్టిక్ యానిమల్. ద స్నేక్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. అలాగే జిరాఫీ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. ద డాగ్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. ద క్యాట్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. డొమెస్టిక్ యానిమల్స్ ఏవి, వైల్డ్ యానిమల్స్ ఏవి అని ఇచ్చారు. కౌ అంటే డొమెస్టిక్ యానిమల్స్ అంటే మన వీధిలో తిరిగేవి డొమెస్టిక్ యానిమల్. అట్లా కాకుండా స్నేక్ అంటే అది ఎక్కడో పొదల్లో ఉంటుంది, మనకి డేంజర్, అది వైల్డ్ యానిమల్. అట్లా కాకుండా జిరాఫీ అనేది అది కూడా అడవిలో ఉండేది కాబట్టి వైల్డ్ యానిమల్. డాగ్ డొమెస్టిక్ యానిమల్. క్యాట్ డొమెస్టిక్ యానిమల్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో గ్రామర్, థర్డ్ లెసన్లో గ్రామర్ వచ్చేసి డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ వచ్చేసి థర్డ్ లెసన్లో ఇచ్చినారు. యాడ్జెక్టివ్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ డిస్క్రిప్టివ్ అండ్ అడ్జెక్టివ్స్. అంటే గుణ, విశేషణములు, రంగు, రుచి, వాసన అంటాం కదా, ఆకారం పేర్కొనే వాటిని అడ్జెక్టివ్స్ అంటాం. అంటే నౌన్కి సంథింగ్ యాడ్ చేసి చెప్పడం. అంటే ఒక బేబీ ఉన్నాడు, ఆ బేబీకి ముందు మనం స్మాల్ బేబీనో, బ్యూటిఫుల్ బేబీనో అట్లా యాడ్ చేసామనుకోండి, నౌన్కి కొంచెం ముందు ఏవైనా యాడ్ చేస్తే అది గుణము లేదా విశేషణము అవుతుంది, దాన్ని అడ్జెక్టివ్ అంటారు. అట్లా ఏ బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్
ఏ రౌండ్ బాల్ అని చెప్తున్నాం. ఏ బాల్తో ఆడుతున్నారు? రౌండ్ బాల్. ఎలాంటి ఆకారం? రౌండ్ ఆకారం ఉన్న ఒక బాల్తో ఆడుతున్నారు. బాల్ అనేది నౌన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది వచ్చేసి అడ్జెక్టివ్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పీ అన్నాం అనుకోండి. దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పీ. స్మాల్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్. ద లీఫ్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్ అన్నాము. గ్రీన్ అనేది ఏం చెప్తుంది? లీఫ్ యొక్క కలర్ని ఇండికేట్ చేస్తుంది, దాని గురించి చెప్తుంది. అట్లా అది వచ్చేసి యాడ్జెక్టివ్. ద బాక్స్ ఈజ్ రౌండ్ ఇన్ షేప్ అన్నాం. బాక్స్ ఎలా ఉంది? రౌండ్గా ఉంది. రౌండ్ అనేది ఏం చెప్తుంది? దాని యొక్క స్వభావం ఎలా ఉంది అని చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. నౌన్ యొక్క స్వభావం ఎలా ఉందని చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ద బ్యాగ్ ఈజ్ ఇన్ రెడ్ ఇన్ కలర్ అని చెప్పామనుకోండి. బ్యాగ్ ఏ కలర్లో ఉన్నట్టు చెప్తుంది? రెడ్ కలర్లో ఉన్నట్టు ఇండికేట్ చేస్తుంది. నౌన్ గురించి చెప్తుంది, కొంచెం ఎక్స్ట్రాగా చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. తర్వాత నెక్స్ట్ లెసన్, 4th లెసన్, హెల్ప్ మీ. ఫస్ట్ తెనాలి రామ, నెక్స్ట్ రెసిపీ బుక్. తర్వాత 3rd లెసన్ వచ్చేసి ద లాయల్ మంగూస్. నెక్స్ట్ 4th లెసన్ వచ్చేసి ద హెల్ప్ మీ ప్లీజ్. హెల్ప్ మీ ప్లీజ్లో గ్లోజరీ వచ్చేసి సా, SOW, సా. ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్. సా అంటే ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్స్. ఏ గ్రౌండ్లో సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ ఉండే ప్లేస్ని సా అని అంటాము. ఫర్గాట్ అంటే మర్చిపోవడం. అనేబుల్ టు రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది. ఫర్గాట్ అంటే మర్చిపోవడం. సా అంటే ఏ ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్. నైబర్ అంటే ఎవరు? నైబర్ అంటే ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్. మనకి పక్కింట్లో ఉండేవాళ్ళను, మనకి పక్కన ఉండేవాళ్ళను ఏమంటాము? నైబర్స్ అని అంటాము. క్విక్ అంటే స్కిల్ఫుల్ ఆర్ ఫాస్ట్గా చేయడం లేదా స్కిల్ఫుల్గా చేయడం. ట్రిమ్ అంటే కట్ క్లోజ్లీ. గడ్డం చేసుకుంటారు కదా, ట్రిమ్ చేస్తారు కదా, అట్లా కట్ క్లోజ్లీ, ట్రిమ్. స్టిచ్, డూ నీడిల్ వర్క్. స్టిచ్ అంటే డూ నీడిల్ వర్క్. ఆల్ఫాబెట్ అంటే లెటర్స్ టు యూజ్ రైట్. మనం రాయడానికి ఏవైతే యూజ్ చేస్తామో వాటిని ఆల్ఫాబెట్స్ అంటాము. సో అంటే ఏ ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్లో సీడ్స్ ఉండే ప్లేస్ని సో అంటాము. ఫర్గాట్ అంటే అనేబుల్ టు రిమెంబర్. నైబర్ అంటే మనకి పక్కన ఉండేవాళ్ళు. క్విక్ అంటే త్వరగా, ఫాస్ట్గా. ట్రిమ్ అంటే కట్ క్లోజ్లీ. స్టిచ్ అంటే డూ నీడిల్ వర్క్. మెండ్ అంటే రోస్టెడ్ బై రీప్లేసింగ్. మెండ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్. మెండ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్. ఆల్ఫాబెట్ అంటే లెటర్స్ టు రైట్. ఇవన్నీ గ్లోసరీ. నెక్స్ట్ వచ్చేసి గ్లోసరీ అయిపోయిన తర్వాత లెటర్స్, గ్రామర్లో ప్రిపోజిషన్స్ అని గురించి ఇచ్చున్నారు నెక్స్ట్ లెసన్లో. ప్రిపోజిషన్స్, వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ఇవి కూడా నౌన్స్ ముందు కానీ ప్రొనౌన్స్ ముందు కానీ యూజ్ చేస్తాము. ఇవన్నీ ప్రీపోజిషన్. ప్రీ అంటే ముందు. ఎవరికి? ప్రీపోజిషన్. ఒక నౌన్కి ముందు పొజిషన్ ఏది ఉంటుందో అది ప్రిపోజిషన్ అని మీనింగ్. ఒక వాక్యంలో ఉపయోగించే నౌన్ లేదా ప్రొనౌన్కి ముందు ఉపయోగించబడేది. ఆ వాక్యంలో మిగిలిన పదంతో నౌన్ లేదా ప్రొనౌన్కి సంబంధాన్ని చెప్పేది ప్రిపోజిషన్. ఇప్పుడు దెర్ ఈజ్ ఏ బాల్ ఇన్ ఏ బాక్స్. అని చెప్పాము. ఇన్ అనేది ప్రిపోజిషన్. ఎక్కడుంది? ఇన్ ఏ బాక్స్. అట్లా ద బాక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. బాక్స్ ఆన్ ద టేబుల్ అని చెప్పాం. బాక్స్ ఎక్కడుందని చెప్తాం? ఆన్ ద టేబుల్ అని చెప్పుకున్నాం. నౌన్కి ముందు వస్తుంది ప్రీపోజిషన్. ఆన్ ద టేబుల్ వచ్చేసి ప్రిపోజిషన్. ఆన్ అనేది ప్రిపోజిషన్. ద టేబుల్ ఈజ్ అండర్ ఏ కబోర్డ్ కింద టేబుల్ ఉంది అని చెప్పాము. అండర్ అనేది అక్కడ ప్రిపోజిషన్. ద ర్యాబిట్ సాట్ ఆన్ వాల్ మీద కూర్చునింది. ద ర్యాబిట్ సాట్ ఆన్ వాల్ అన్నాము. అప్పుడు ఆన్ అనేది ఏమవుతుంది? ప్రిపోజిషన్ అవుతుంది. ఏ మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ.
చెట్టు కింద, ఏ మ్యాన్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ అన్నాము. అండర్ అనేది ఏమవుతుంది, ప్రీపోజిషన్. పొజిషన్ ఎక్కడ కూర్చున్నాడనే చెప్తుంది, కాబట్టి ఇది ప్రీపోజిషన్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 5th లెసన్.